హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ అన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయాలి. ఇప్పుడు వచ్చి ఒక షార్ట్ టర్మ్, ఒక లాంగ్ టర్మ్ చెప్పబోతున్నాను. షార్ట్ టర్మ్ అంటే 90 to 120 డేస్లో కొన్ని స్టాక్స్ ఇవ్వబోతున్నాను. అదేలాగా ఒక లాంగ్ టర్మ్, ఒక 9 months నుంచి 12 monthsలో కొన్ని స్టాక్స్ ఇస్తాను. పర్ఫెక్ట్గా మనము హోల్డ్ చేసే కెపాసిటీ ఉంటేనే అటెంప్ట్ చేయండి. అది చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే చాలా కష్టం. అది ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి, మొదటి స్టాక్ వచ్చి ఐపీఎల్, ఇండియా పెస్టిసైడ్స్. చూడండి, ఐపీఎల్ ఇది వచ్చి ఒక 90 to 120 డేస్ స్టాక్ ఇది. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 348 రూపాయలు ఉంది. బై చేసుకోండి. కొన్న తర్వాత ఏదైనా ఒక డిప్ వస్తే ఇక్కడ ఒక 75% బై చేసుకోండి. ఇక్కడ నేనేం చెప్తానంటే ఒక 75%. మళ్ళీ ఏదైనా ఒక డిప్ వస్తే 310, 310 అలా వచ్చిందంటే, ఇన్ కేస్ ఏదైనా వస్తే, మేబీ రాకుండా పోవచ్చు, వస్తే అక్కడ ఒక 25% చేయండి. లేకపోతే 75% ఇట్స్ ఎనఫ్. బై చేసుకున్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి 393.80 మొదటి టార్గెట్. రెండో టార్గెట్ వచ్చి 465 రూపాయలు రెండో టార్గెట్. మూడో టార్గెట్ వచ్చి 578 రూపాయలు 40 పైసలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 256 రూపాయలు స్టాప్ లాస్. ఐపీఎల్ ఇది వచ్చి మనకి 2021 నుంచి మనకి ఉంది. 4,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ అది. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో మనము 21st వర్క్షాప్ మనం జరుపుతున్నాము. వెరీ వండర్ఫుల్ వర్క్షాప్. కాబట్టి రియల్గా స్టాక్ మార్కెట్లో ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, ఎక్కడ కొని బాటంలో ఎగ్జాక్ట్గా మీరే ఒక స్టాక్ని ఎక్కడ కొనాలని బాటంలో ఫైండ్ చేస్తారు. కొని షార్ట్ టర్మ్ ఒక 20 డేస్లో ఒక 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి అనేది చాలా స్పష్టంగా నేర్చుకుంటారు. కాబట్టి రియల్గా ప్యాషన్, పట్టు కలిగిన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఇది ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొద్ది ప్రిపరేషన్ ఉంది. ఇవన్నీ మీరు పూర్తి చేసుకోవాలి. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఓన్లీ లిమిటెడ్ సీట్సే, 25% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. కాబట్టి హైదరాబాద్ వచ్చి ఒక ఫాస్ట్ ఫిల్లింగ్ మీ అందరికీ తెలుసు. కాబట్టి ఎర్లీగా మళ్ళీ బుకింగ్స్ క్లోజ్ అవుతుంది. ఎర్లీగా బుకింగ్ చేసుకుంటే మీకు సీట్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. అది ఎందుకంటే లాస్ట్ మూమెంట్ వస్తే డెఫినెట్గా సీట్స్ వచ్చి ఉండదు, లిమిటెడ్ సీట్స్ అది. తర్వాత ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి బీపీసీఎల్. మీ అందరికీ తెలుసు, భారత్ పెట్రోలియం కార్పొరేషన్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు ఇది కూడా వచ్చి ఒక 75% కొనండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను, చూడండి పోర్ట్ఫోలియోని ఎలా మనం మలచుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 1,00,000 రూపాయలు ఉంది. మనము ఒక్కొక్క స్టాక్లో 10,000 రూపాయలు పెట్టాలి. అది ఫస్ట్ అది నేర్చుకోండి. అది నేర్చుకున్న తర్వాత ఇప్పుడు నేను 75% అంటే మళ్ళీ 1,00,000 రూపాయల్లో టోటల్గా 75% కాదు. ఈ స్టాక్లో మనం 10,000 రూపాయలు పెట్టాలి అని అనుకుంటే ఒక 7,000 రూపాయలు ఇక్కడ పెడుతున్నాం. అది ఇప్పుడు 470 రూపాయలు, ఇక్కడ ఒక 7,000 రూపాయలు పెట్టుబడి. ఇంకా ఏదైనా డిప్ అయిందంటే ఇప్పుడు 470 ఉంది, బై చేసుకోండి. ఏదైనా మళ్ళీ డిప్ వస్తే 430, 420, 400 ఆ రేంజ్ వచ్చిందంటే అక్కడ ఒక 30% కొనుక్కోవచ్చు. దీని యొక్క టార్గెట్ వచ్చి 532 రూపాయలు మొదటి టార్గెట్, 623 రూపాయలు రెండో టార్గెట్, 768 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 356 రూపాయలు స్టాప్ లాస్. ఇది కూడా వచ్చి
దాదాపు 1,00,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్, 1,00,000 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ పైన 1,02,000 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 23 సంవత్సరాల నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇది కూడా 90 to 120 డేస్లో మనకి టార్గెట్స్ రావాలి. అది తర్వాత ఇప్పుడు ఒక కొద్దిగా లాంగ్ టర్మ్, ఒక 300 డేస్ తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 డేస్ స్టాక్, తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, తర్వాత బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇది వచ్చి ఒక 300 డేస్ అంటే 9 to 12 months, 9 నెలల నుంచి 12 నెలల లోపు ఈ స్టాక్లో మనకి ఒక మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు చూడండి 152 రూపాయలు ఉంది. చూడండి 152 రూపాయలు ఉంది. ఇప్పుడు మనము ఇది బై చేయకూడదు, బై ఓన్లీ అబోవ్ 172 రూపాయల పైనే ఈ స్టాక్ కొనాలి. చూడండి 172 రూపాయల పైన ఈ స్టాక్ కొన్నారంటే దీని యొక్క టార్గెట్స్ వచ్చి 207 రూపాయలు 70 పైసలు మొదటి టార్గెట్, తర్వాత 246 రూపాయలు రెండో టార్గెట్, 307 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 145 రూపీస్, 145 రూపాయలు స్టాప్ లాస్. అట్లా లేదనుకుంటే బెస్ట్ స్టాప్ లాస్ 133 రూపాయలు కూడా పెట్టుకుందాం. ఇది కూడా 14,800 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. అది తర్వాత ఇప్పుడు మనము ఈ స్టాక్స్ అన్నీ మనం ఇచ్చేటప్పుడు మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయాలి. ఎప్పుడైనా చాలామంది, నేను ఒక చిన్న విషయం చెప్తాను, మనము ఎన్నో స్టాక్స్ ఇస్తున్నాం, మీకు ఒక చిన్న ఇంట్ ఇస్తాను, ఫస్ట్ టార్గెట్లో ఫినిష్ చేసుకొని వెళ్ళిపోతూ ఉండండి. ఇట్స్ వెరీ వెరీ బెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ టార్గెట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. ఎందుకంటే ఎన్నో స్టాక్స్ మనం ఇస్తూనే ఉన్నాం. ఎందుకంటే మన పోర్ట్ఫోలియో వచ్చి ఎప్పుడు గ్రీన్లోనే ఉంటుంది. ఫస్ట్ టార్గెట్ ఒకటి వచ్చేసిందా అంతే తీసేయచ్చు, మళ్ళీ ఇంకో దాంట్లో ఎంట్రీ పోవచ్చు, మళ్ళీ ఫస్ట్ టార్గెట్. ఎందుకంటే సెకండ్ అండ్ థర్డ్ వచ్చి టైం ఇచ్చి ఆడికి రావడానికి ఛాన్సెస్ ఉంది. బట్ అది వచ్చి కొద్దిగా ఎక్స్పీరియన్స్ పర్సన్ వాళ్ళే చేయగలరు. ఎందుకంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ చేస్తారు, ఇవన్నీ ఉంటుంది. కాబట్టి చూసి పర్ఫెక్ట్గా జాగ్రత్తగా చేసుకోవాలి. అది ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా మీకు అప్డేట్స్ వస్తున్నాయి. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.